అప్పుడు దాని మీద తారేసేవాళ్ళు మళ్ళీ పడుతుండేది, నడుస్తూ ఉండేది. ఇప్పుడు దాంట్లో వేసేసారు, రోడ్డు బాగానే ఉంది. అట్లాగే 1 టౌన్ వెళ్తే రోడ్డు బాగానే ఉంది, చిట్టినగర్ రోడ్డు చక్కగా ఉంది. ఈవెన్ సిమెంట్ రోడ్లు కూడా పడ్డాయి చాలా రోడ్లకి. ఇవన్నీ చూస్తున్న నేను బాగానే ఉంది కదా అని అందామంటే నాకు టీవీలో ఏం కనబడుతుంది, పేపర్లో ఏం కనబడుతుంది, ఎక్కడో గుంటలతో బస్సు కింద పడిందో ఇదో కనబడుతుంది. అప్పుడు నేనేమనుకోవాలి, ఎక్కడ చేసి అక్కడ అంతా చేయలేదు అనుకుంటా దరిద్రుడు అని అనుకోవాలి. అంటే ఒక నెగిటివ్ని మనకి ఫ్లాష్ అవ్వడం చాలా సులభం. అంటే ఈ తృప్తి మనం ఆస్వాదించలేనటువంటి పరిస్థితిని కల్పించడం అన్నటువంటిది ఇక్కడ జరుగుతుంది. మన కళ్ళెదురుగుండా భోజనం ఉన్నా సరే ఆడికి చూడు, అప్పుడు ఎవడన్నా వచ్చి ఆకలితో అలమటించిపోతున్నటువంటి అనాథల గురించి నీకు తెలుసా అంటూ ఓ ఉపన్యాసం ఇచ్చాడు అనుకోండి, మనం తినేదానిలో తృప్తిగా తినలేం. ఆ విధమైనటువంటి ఫీల్ని క్రియేట్ చేయడం. కళ్ళ ఎదురుగుండా జరిగిన నాడు నేడు స్కూల్లో కళ్ళ ఎదురుగుండా వచ్చినటువంటి హాస్పిటళ్ళు, ఒక దాన్ని ఏమంటాము, మన ఈ ప్రాంతాల్లో వచ్చేటువంటి ఆర్ఎంపీని దేవుడిగా భావించే, ఆర్ఎంపీ పెట్టేటువంటి ఒక చిన్న గదినే గొప్పగా భావించే రోజుల నుంచి మన ప్రాంతానికే వచ్చినటువంటి వైద్యశాల కేంద్ర ప్రభుత్వము